అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కువైట్లోని సాల్మియా గార్డెన్ బ్లాక్ 10లో ఉంది. ఇది మా అపార్ట్మెంట్ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏముండదు. బై వాక్ వెళ్ళాను అని అంటే 15 to 20 minutesలో నేను రీచ్ అయిపోవచ్చు. ఈ పార్క్ నైట్ టైం చాలా బాగుంటుంది. కలర్ఫుల్ లైట్స్తో, పిల్లలు ఫుల్ క్రౌడ్తో చాలా సందడిగా ఉంటుంది. ఈ పార్క్కి ఎంట్రీ ఫీ అట్లా ఏం లేదు. డైరెక్ట్ మెయిన్ రోడ్ క్రాస్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు. చాలాసార్లు అనిపిస్తుంటుంది పిల్లలు చూస్తుంటే ఈ పార్కులో ఆడుకునే పిల్లల కంటే ఈ పిల్లులే ఎక్కువేమో అని. కానీ ఏ మాట కామాట భలే క్యూట్ ఉంటాయి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాయి, ఒక కవర్ తెచ్చుకున్నాయి. కరెక్ట్ మిడిల్ ఆఫ్ ది పార్క్ జంక్షన్లో పెట్టుకొని వనభోజనాలు ప్లాన్ చేసుకున్నాయి అన్నీ కలిసి. సర్లే మీ పని బాగుంది అని చెప్పి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అని ఆలోచించి అటు ఇటు కాదులని స్ట్రైట్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. అప్పుడే అక్కడ ఒక కుక్కను చూశాను నేను. పాపం ఇది మాత్రం అవన్నీ తింటుంటే పిల్లలు వాటి వైపే చూస్తూ ఉంది. ఇదేమో ఒకటైపోయింది, అవేమో గ్రూప్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు అక్కడ ఒక కపుల్ కనిపిస్తారు. నేను వీళ్ళ గురించి మీకు తర్వాత చెప్తా. వీళ్ళని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతుంటే ఒక అతను గిటార్ ప్లే చేస్తున్నాడు. అక్కడ క్లైమేట్కి అతని మ్యూజిక్కి చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఇందా చెప్పిన కపుల్ ఇప్పుడు కనిపిస్తారు చూడండి. ఇది నా కుక్కకి ఏదో ఫుడ్ పెడతానని చెప్పి పిలిచాడు. అదేమో నేను పిలిచాను అనుకొని చెప్పి నా వెనక రావడం స్టార్ట్ చేసింది. నాకెందుకులా నేను చెప్పి వాళ్ళు అటు వెళ్ళారని చెప్పి నేను ఇటు వచ్చేసాను. ఇక్కడే నేను చేసిన తప్పు. ఎందుకంటే నేను వెళ్ళిన సైడ్ అసలు ఎవ్వరూ లేరు, ఒక్క మనిషి కూడా లేరు. కావాలంటే చూడండి. కానీ భయం వేసింది. కొంచెం సేపట్లో ధైర్యం కూడా వచ్చింది. ఎందుకంటే అటు సైడ్ నాకు పిల్లలు ఎవరో పెద్దవాళ్ళ వాయిస్ అరుపులు వినిపించినాయి. ఆ అరుపులను బట్టి అటువైపు వెళ్ళడం స్టార్ట్ చేశా. అప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే నైట్ 8-8:30 ఆ టైంలో కూడా క్రికెట్ ఆడొచ్చు అన్న విషయం నేను ఇక్కడే చూశాను ఫస్ట్ టైం. ఎందుకంటే ఆ చీకట్లో వాళ్ళకేం బాల్ అనిపిస్తుందో. ఆ నెట్లో ఉన్న పిల్లలు ఇందాక క్రికెట్ ఆడుతున్నారు. వీళ్ళకి రైట్ సైడ్లో వీళ్ళు వాలీబాల్ ఆడుకుంటున్నారు. మంచిగా లైట్కి సెట్టింగ్ చూసుకొని. వీళ్ళైతే చాలా క్రేజ్ ఉండింది. ఎందుకనంటే ఒక సైడ్ అంతా బాయ్స్, ఇంకో సైడ్ అంతా గర్ల్స్. మెన్ వర్సెస్ ఉమెన్ అని చెప్పి కాంపిటీషన్ పెట్టుకొని ఆడుతున్నట్టున్నారు. ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు వాళ్ళైతే. చాలాసేపు నుంచి వాళ్ళ గేమ్ నేను కూడా చూస్తూనే ఉన్నాను. మరి లాస్ట్కి ఎవరు విన్ అయ్యారనేది నాకు కూడా ఐడియా లేదు, నేను చూడలేదు. ఇందాక పిల్లలు చేసిన వనభోజనాలు ఏవో పాపం మిగిలిపోయినాయి అనుకొని చెప్పి కుక్క మళ్ళీ అక్కడికే వచ్చింది. బట్ దానికి అన్న మిగిలిందా లేదా అనేది నాకైతే అసలు ఐడియా లేదు. ఇందాక వరకు నేను వెళ్ళింది పెద్దవాళ్ళు ఉండే ఏరియా. ఈసారి ఇప్పుడు కిడ్స్ థింగ్స్ ఉండే వైపు వచ్చాను. ఇటు సైడ్ అయితే పిల్లల అరుపులు, కేకలు. నేను వాళ్ళ వాయిస్ అంతా మ్యూట్ చేశాను. వాళ్ళ దానికి ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ పెట్టుకుంటే అసలు చెవులు పగిలిపోతాయి. అంత పెద్దగా అరుస్తున్నారు. ఈరోజు వీకెండ్ అవటం వల్ల ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కలిసి. చక్కగా సైకిళ్ళు తొక్కుంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళకి నచ్చిన థింగ్స్ వాళ్ళు తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు పార్క్లో నాకు 2 విషయాలు చాలా బాగా నచ్చింది. అందులో ఫస్ట్ ఈ పిల్లి ఎంత క్యూట్గా ఉందంటే పట్టుకొని బుగ్గలు పీకేద్దాం అనిపించింది. అంత క్యూట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఉన్న వాటన్నిటిలో కల్లా స్పెషల్గా ఉంది. అండ్ సెకండ్ ఇది వాళ్ళ అమ్మ పాపం వాళ్ళ బాబుకి సైకిల్ నేర్పించడానికి ఎన్ని తంటాలు పడిందో. ఆవిడ కష్టం మాత్రం నాకు చాలా క్యూట్గా కనిపించింది. అంత బాగుంది. అండ్ ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక 2-3 hours ఈరోజు నేను టైం స్పెండ్ చేశాను ఈరోజు పార్క్లో. హ్యాపీగా లాస్ట్లో ఒక 20 minutes కూర్చొని సాంగ్స్ వినేసి ఓవరాల్గా ఒక వ్యూ అట్లా ఒక వీడియో క్లిప్ తీశాను. అండ్ ఇదే ఈరోజు ఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.